వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. న్యాయశాఖ కార్యనిర్వాహక వ్యవస్థలోకి చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేస్తుందా? ఇదే ప్రశ్నను తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంధించారు. దీంతో దేశంలో కొత్త చర్చ మొదలైంది. రాష్ట్రపతి గవర్నర్లకు చేరిన బిల్లులు ఎప్పటిలోగా ఆమోదించాలి? దీనికి గడువేది రాజ్యాంగంలో లేదు. ఒక బిల్లు రాష్ట్రపతి లేదా గవర్నర్ వద్దకు వెళ్తే దాన్ని ఆమోదించవచ్చు, లేదా తిప్పి పంపవచ్చు, లేదా తన వద్దే అట్టిపెట్టుకోవచ్చు. ఇలా తన వద్దే ఉంచుకున్న బిల్లు ప్రభుత్వాలు మారినా ఆమోదించని సందర్భాలున్నాయి. ఇదే అంశంపై సుప్రీంకోర్టు ఇటీవల 3 నెలల్లోగా బిల్లును ఆమోదించాలని, లేకుంటే డీమ్డ్ అసెంట్ అంటే 3 నెలలు దాటితే ఆయా బిల్లులకు ఆమోదం లభించినట్లుగానే భావించాలని స్పష్టం చేసింది. ఇదే అంశం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. దీనిపైన ఇప్పుడు మన డిబేట్. మనతో పాటు డిఎస్ రెడ్డి గారు విశ్లేషకులు, అలాగే పూడి తిరుపతిరావు గారు బీజేపీ అధికార ప్రతినిధి, అలాగే షేక్ బాజీ గారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా డిఎస్ రెడ్డి గారు, నమస్తే అండి. నమస్కారం అండి. సార్, సుప్రీంకోర్టు పెండింగ్ బిల్లు విషయంలో 3 నెలల్లోగా ఆమోదించడమా లేదా వెనక్కి పంపించడమో చేయాలి అని ఒక గడువు పెట్టారు. అటు దీనిపై రాష్ట్రపతి కూడా ఘాటుగా స్పందించారు, 14 ప్రశ్నలు సంధించారు. సార్, ఎలా చూడాలి దీన్ని? ఇప్పుడు యాక్చువల్గా అండి, ఇప్పుడు రాష్ట్రపతికి ఆ యొక్క అధికారము మన భారత రాజ్యాంగం కల్పించిందండి. ఆర్టికల్ 143 క్లాస్ 1 ప్రకారము సుప్రీంకోర్టును ఈ పబ్లిక్ ప్రామినెన్స్ ఉన్నటువంటి విషయాల మీద సుప్రీంకోర్టు యొక్క సలహాను పొందేటటువంటి ఈ యొక్క సలహాను పొందేటటువంటి అవకాశాన్ని రాష్ట్రపతి గారికి ఇచ్చారనమాట. సో 143 క్లాస్ 1 కింద అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అంటాం మనం సుప్రీంకోర్టు జ్యూరిస్డిక్షన్ పరిధిలో. సో అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ పరిధిలో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఒక 14 ప్రశ్నలు సంధిస్తూ ఇక్కడ ఈరోజు పంపించడం జరిగింది ఆ సుప్రీంకోర్టుకి. సో బేసిక్ గా ఈ అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఏంటంటే ఇది ఓన్లీ సలహా మాత్రమే. ఇప్పుడు దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఎలాంటి రిప్లై ఇచ్చినా సరే ఆ రిప్లైకి చట్టబద్ధత లేదనమాట. It cannot be quoted as a reference or as a precedent in the Supreme Court or any other court in the country. ఓన్లీ సలహా మాత్రమే. అయితే ఈ తరుణంలో మా ద్రౌపది ముర్ము ఈ గవర్నర్లు కానీ లేకపోతే ప్రెసిడెంట్ గారు కానీ ఈ బిల్స్ కి అసెంట్ ఇచ్చే విషయంలో టైం లైన్ అంటే కాల పరిమితిని విధించడానికి అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, తమిళనాడు గవర్నర్ విషయం, తమిళనాడు స్టేట్ వర్సెస్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు విషయంలో ఏం చెప్పిందంటే మినిమం 3 months లోగా గవర్నర్ గారు ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ పంపించినటువంటి ఆ బిల్ ఏదైతే ఉందో దానికి అసెంట్ కానీ డిసెంట్ కానీ ఏదో ఒకటి చెప్పాలి. చెప్పకుండా మీరు తాత్సారం చేస్తూ మీ దగ్గర ఉంచుకునే అధికారం మీకు లేదు. అలా చేసినట్లయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టుకు రిట్ పిటిషన్ ద్వారా వచ్చి మ్యాండమస్ కోరవచ్చు అన్నది మన జస్టిస్ జేబీ పర్దేవాలా, జస్టిస్ మహాదేవన్ ఇచ్చినటువంటి తీర్పు సారాంశం. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రెసిడెంట్ ముర్ము గారు సంధించిన 14 ప్రశ్నల్లో ఏముందంటే సుప్రీంకోర్టుకు కొన్ని విచక్షణాధికారాలు ఆర్టికల్ 142 కింద లభిస్తాయి. ఆర్టికల్ 142 ఏం చెప్తుందంటే టు డూ కంప్లీట్ జస్టిస్, పూర్తి న్యాయం చేసేదానికి. అందులో ఇది ఒక బ్రహ్మాస్త్రం లాంటిది అనమాట. సుప్రీంకోర్టు ఉన్నటువంటి బ్రహ్మాస్త్రం కాన్స్టిట్యూషన్ కల్పించింది. సో దానికి కావాల్సినటువంటి ఏదైనా నిర్ణయాన్ని ఇచ్చే విషయంలో 142ను ప్రయోగించి సుప్రీంకోర్టు ఆ విషయాన్ని పరిష్కరించవచ్చు. సో ఈ 142ను వినియోగించి సుప్రీంకోర్టు ఈ 3 నెలల్లో లేదా ఈ విధంగా చేయవచ్చు అన్న దాన్ని లేవనెత్తి దాన్ని 142 ఆర్టికల్ యొక్క స్కోప్ ను కూడా మీరు డిసైడ్ చేయాలని ఈ 14 ప్రశ్నల్లో ద్రౌపది ముర్ము గారు ప్రెసిడెంట్ గారు సుప్రీంకోర్టు యొక్క సలహా కోరడం జరిగింది. సో బేసిక్ గా ఏమవుతుందంటే ఇక్కడ ఈ రాజ్యాంగబద్ధ ఈ వ్యవస్థలు ఈ ఇన్స్టిట్యూషన్ మధ్య ఒక రకమైనటువంటి అసమతౌల్యం అంటే ఈ ఇంబ్యాలెన్స్ అన్నది ఏర్పడింది బాగా. సో ఈ ఇంబ్యాలెన్స్ ముఖ్యంగా ఈ ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ ఏదైతే ఉందో దట్ ఈస్ గోయింగ్ టు డీపెన్ ఫర్దర్. అది ఇంకా బాగా వైడెన్ చేసి డీపెన్ చేసేటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒక రకమైనటువంటి రాజ్యాంగ సంక్షోభంలోకి నెట్టబడుతుందా అన్నటువంటి అనుమానం కూడా మనకు కలగకపోదు. అంటే గతంలో కూడా ఇంతవరకు అది ఆల్మోస్ట్ ఒక 15 సందర్భాల్లో ప్రెసిడెంట్ ఈ యొక్క రెఫరెన్స్ రాయడం జరిగింది. అన్నింటిలో 14 రెఫరెన్సెస్ లో సుప్రీంకోర్టు వారు తమ యొక్క అభిప్రాయాలు చెప్పడం జరిగింది. ఒక విషయం రామజన్మభూమి విషయం 1993లో మాత్రం మేము దీంట్లో ఎలాంటి మా యొక్క అభిప్రాయం చెప్పజాలము. ఎందుకంటే ఇది రాజకీయంగా లేదంటే ఈ సెక్యులరిజం అనేటువంటి కాన్సెప్ట్ దేశంలో నీరుగార్చేటువంటి అవకాశం ఉంది. మేము ఇచ్చినటువంటి ఏదైతే ఒపీనియన్ ఉందో ఆ ఒపీనియన్ మేము రాజకీయ పార్టీలు విభిన్న రకాలుగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. కాబట్టి మేము ఇందులో ఎలాంటి మీకు సలహా ఇవ్వలేమని చెప్పేసి దాన్ని తిప్పడం జరిగింది. సో బేసిక్ గా మనం ఇక్కడ ఆలోచిస్తే ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము లేక కేంద్ర ప్రభుత్వం కాకుండా వేరే
కూటములు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వాలు ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఈ సంఘర్షణ బాగా కనిపిస్తూ ఉందండి. గవర్నర్ ముఖ్యంగా మనం తెలంగాణలో కూడా చూసాము. తమిళిసై గవర్నర్ గా ఉన్నప్పుడు కేసీఆర్ గారు పిలిచిన చాలా బిల్లులు ఆవిడ అలాగే అట్టిపెట్టి చాలా రోజుల పాటు వాటిని పరిష్కరించలేదు. అలాగే తమిళనాడులో కూడాను దాదాపు 2-3 సంవత్సరాలు వాళ్ళు అట్టగా పట్టుకుని చెప్పకపోతే డెఫినెట్ గా స్టేట్ గవర్నమెంట్ కు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కు ప్రజల ద్వారా ఎన్నికైన వాళ్ళకు ఆ అసెంబ్లీలో తీర్మానం చేయబడేటువంటి ఆ బిల్లును ఆమోదింపజేసుకున్నటువంటి హక్కు వాళ్ళకి ఎలాగో ఉంటుంది. సో కాబట్టి ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు డెఫినెట్లీ గవర్నర్ వ్యవస్థని మరింత ఒక చట్టబద్ధతలోకి తీసుకొచ్చేసి గవర్నర్ వ్యవస్థ యొక్క పరిమితులు, గవర్నర్ వ్యవస్థ యొక్క విస్తృత అధికారాన్ని క్లియర్ గా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మనం చూడాలి ప్రెసిడెంట్ ముర్ము గారు పంపించినటువంటి ఈ అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ కింద ఈ 14 ప్రశ్నలకు సుప్రీంకోర్టు ఏ విధంగా సమాధానం చెప్పబోతుంది. ఇప్పుడు ఎందుకంటే తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ వర్సెస్ గవర్నర్ ఆఫ్ తెలంగాణ తమిళనాడు, అందులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఓన్లీ 2 జడ్జిలే ఇచ్చారు, జస్టిస్ జేబీ పర్దీవాలా, జస్టిస్ మాదేవన్. యాక్చువల్ గా ఈ రాజ్యాంగపరమైన అంశాలు ఉన్నప్పుడు అది ఖచ్చితంగా రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలి. 5 జడ్జీలు ఉన్నటువంటి రాజ్యాంగ ధర్మాసనం నివేదించాలని ఆర్టికల్ 145 క్లాస్ 3 చెప్తున్నారు. అయితే ఇప్పుడు మీరు 2 జడ్జీల విషయంలోనే 142 ఉపయోగించి మాకు ఈ విధమైనటువంటి తీర్పు ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు మేము అడిగినటువంటి ఈ సలహా అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ లో మేము అడిగిన ప్రశ్నలకు మీరు కాన్స్టిట్యూషన్ బెంచ్ క్రియేట్ చేసి దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుందని చెప్పేసి కూడా రాజకీయ నిపుణులు చెబుతున్నారు. సో చూడాలి, ఎందుకంటే 7వ తారీఖు 13వ తారీఖు ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో అది బహుశా కొత్తగా చీఫ్ జస్టిస్ గా ఎన్నికైనటువంటి గవాయ్ గారి ముందు ఉంది. సో దాని గురించి ఎప్పుడు మీరు కాన్స్టిట్యూషన్ బెంచ్ క్రియేట్ చేస్తారో చూడాలి. బట్ డెఫినెట్లీ ఇట్స్ వెరీ హాట్ టాపిక్. యాక్చువల్ గా ఇది ఒక రాజ్యాంగ సంక్షోభానికి దారితీసే పరిస్థితులు ఉన్నాయని వ్యవహారం కనిపిస్తారు. రైట్. పూర్తి తిరుపతిరావు గారు, మీరు ఎలా చూస్తారు సార్? ఇప్పుడు రాష్ట్రపతి సుప్రీంకోర్టుకి 14 క్వశ్చన్స్ వేసింది. ముఖ్యంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో ప్రమాణ స్వీకారం చేయించేది రాష్ట్రపతి, అలాగే రాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారం చేయించేది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఎలా చూడాలి సార్? ఇప్పుడు ఎవరు గొప్ప అనేది ఇక్కడ కనిపిస్తుంది. అందరికీ నమస్కారం విజయ్ గారు. సార్, భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ఉన్నటువంటి విశిష్టత అయితేనేమి, విస్పష్టత అనొచ్చు, లేకపోయినట్టయితే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థ. ఈ వ్యవస్థలో అల్టిమేట్ గా ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి రైట్ మధ్యలో మాట్లాడుతున్నారు ఎవరు? రైట్, ప్రజల ద్వారా సార్ మీరు మాట్లాడేటప్పుడు మ్యూట్ చేసుకోండి సార్. రైట్ సార్. ప్రజల ద్వారా ఎన్నిక కాబడినటువంటి ప్రభుత్వానిదే అంతిమ నిర్ణయం. అంటే ఇక్కడ కొన్ని పరిమితులు ప్రతి వ్యవస్థకి ప్రధానమైనటువంటి 4 వ్యవస్థల్లో కూడా ఈ వ్యవస్థకి మధ్య సున్నితమైనటువంటి రేఖలు ఉన్నటువంటి రాజ్యాంగం అనొచ్చు, లేకపోయినట్టయితే వ్యవస్థలు అనొచ్చు. న్యాయానికి సంబంధించి, అంటే న్యాయ పరిధిలో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి నా బోర్డు వాడు వెళ్ళటం సరైనటువంటిది కాదు. నాకున్నటువంటి పరిజ్ఞానం సరిపోదు. పెద్దలు ఐ థింక్ శివరామరెడ్డి గారు కూడా న్యాయ కోవిదులు అనుకుంటాను. మరి మా పెద్దలు పూజ్యులు గోస్వామి శ్రీనివాస్ గారు ఉన్నారు కాబట్టి ఆ అంశాలు వారికే విడిచిపెట్టేస్తాం. ఎందుకంటే మాకున్నటువంటి పరిజ్ఞానం దానికైతే సరిపోదు. అయితే రాజకీయ కోణంలోనూ వ్యవస్థల మధ్య ఉన్నటువంటి సంబంధాల విషయంలోనూ మాకున్నటువంటి ఆలోచనతో మేము మాట్లాడాం. ఇప్పుడు ప్రతి వ్యవస్థ కూడా ఇవాళ మీరు ఇందాక మీరు ప్రస్తావించారు, రాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారం చేయించేది సుప్రీంకోర్టు చీఫ్ జడ్జి. సుప్రీంకోర్టు చీఫ్ జడ్జి చేత ప్రమాణ స్వీకారం చేయించేది రాష్ట్రపతి. కానీ ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటనేసి అంటే, చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్టుని నియమించేది రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా వస్తుంది తప్పిస్తే రాష్ట్రపతి నియామకం అనేది చీఫ్ జస్టిస్ ఉత్తర్వు ద్వారా రాదు. ఇది గమనించాల. రాష్ట్రపతిని నియమించేది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కాదు, ఓన్లీ ప్రమాణ స్వీకారం చేసేదే. ఇది చాలా కీలకమైనటువంటి పాయింట్. కానీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా
ఆమోద ముద్ర వేయాల్సింది మాత్రం రాష్ట్రపతి. ఇక్కడే కదా ఉంది. ఇవాళ రాష్ట్రపతి గారు సంధించినటువంటి 14 ప్రశ్నలకు సమాధానం అనేది అందులోనే ఉంది. దీనికోసమని ఏదో అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి బెంచ్ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదంటే ఇట్ ఈస్ టెక్నికల్. బట్ బ్లైండ్ గా మాబోటి వాడు ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజానీకంలో 1 కోటి మంది న్యాయ పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తులను వదిలిస్తే 139 కోట్ల మంది ఆలోచించడానికి ఈ ఒక్క పాయింటే మనకి భారత రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి ఒక క్లూ అని నేను చెప్పగలను, ఒక అవకాశం అని నేను చెప్పగలను. ఎందుకనిసి అంటే రాష్ట్రపతిని అదే విధంగా తీసుకునేటప్పుడు రాష్ట్రపతి నియామకాన్ని నిర్ధారించాల్సింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఒక రకంగా చెప్పాలంటే సబ్జెక్ట్ కరెక్షన్ అంటే మా సోదరులు ఆ లెక్కను చూసుకున్నట్టయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సుప్రీం అయిపోతుందా ఇప్పుడు దేశంలో? కాదు కదా. మీరు ఇందాక ప్రస్తావించారు, పెద్దలు శివరామరెడ్డి గారు ప్రస్తావించారు, ఏదైతే బిల్లులకు సంబంధించి గవర్నర్ దగ్గరికి కానీ లేకపోతే రాష్ట్రపతి గారి దగ్గరికి కానీ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎందుకు అట్టి పెట్టుకుంటున్నారు? వాళ్ళు కనుక తిరిగి పంపించినట్లయితే సబ్జెక్ట్ కరెక్షన్ 1-2 సార్లు కనుక గవర్నర్ గారి దగ్గర తిరిగి వచ్చినట్లయితే అది డీమ్డ్ టు బి యాక్సెప్టెడ్. అది రాజ్యాంగం కల్పించినటువంటి ఒక మహత్తరమైనటువంటి ప్రజాస్వామ్యంలో ఇచ్చినటువంటి ప్రజల ద్వారా ఎన్నిక కాబట్టినటువంటి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ఒక మహత్తరమైనటువంటి అవకాశం అది. ఈవెన్ గవర్నర్ అయినా ఈవెన్ రాష్ట్రపతికి అయినా సరే ఇవాళ లోక్సభ రాజ్యసభలో ఆమోదించబడినటువంటి బిల్లు కనుక 2-3 సార్లు రాష్ట్రపతి గారి దగ్గరికి తిరిగి వచ్చింది అనుకోండి, ఇట్ ఈస్ డీమ్డ్ టు బి యాక్సెప్టెడ్ అనేది మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక అవకాశం. ఆ అవకాశాలు ఉండేటప్పుడు ఎందుకు ఇచ్చారు ఇవన్నీ? పరస్పరము ఒకదాని మీద ఒకటి అవగాహనతో ఆలోచనతో పరస్పరం సహకరించుకుంటూ వెళ్ళేటప్పుడు మాత్రమే దేశంలో ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది అని చెప్పేసి ఆ రోజు పూజ్య అంబేద్కర్ గారి సారథ్యంలో నిర్మాణం అయినటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక వ్యవస్థ ఇది. ఈ వ్యవస్థకి ఎన్నో పర్యాయాలు తూట్లు పొడిచినప్పటికి కూడా ఇవాళ కూడా ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా సక్సెస్ఫుల్ ప్రజాస్వామ్య వ్యవస్థగా ఉండడం కాదు. ఇప్పుడు చైనా ఉంది, పేరుకు కమ్యూనిస్ట్ అంటారు, బట్ వాళ్ళు పెట్టుబడిదారీ వ్యవస్థలోకి వెళ్ళిపోయినటువంటి సందర్భం. కానీ మనం అలా కాదే, దాదాపు 75 సంవత్సరాలుగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ, ఎన్ని స్వార్థ చింతనలతో ఎన్ని సవరణలు చేసినప్పటికీ ఇవాళ కూడా ప్రపంచంలో అతిపెద్ద లిఖిత పూర్వక రాజ్యాంగము అమలుకి ఆచరణకి అవకాశం ఉన్నటువంటి రాజ్యాంగం కలిగినటువంటి రిపబ్లిక్ ఆఫ్ ఇండియాగా ఉన్నటువంటి మనం ఇవాళ ఇది వచ్చింది అనేసి అంటే ఇది అందరూ సుప్రీం కోర్టులో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలో అందరి జడ్జిలకి మనం అండగట్టడానికి లేదు. ఒకరిద్దరు విభిన్నమైనటువంటి ద్వారంలో ప్రతి తీర్పు చూసాం మనం. ఈవెన్ అయోధ్య తీర్పు దగ్గర నుండి ఇటీవల వచ్చినటువంటిది చాలా తీర్పుల్లో ఒకరిద్దరు ఉంటారు అపోజ్ చేసే వాళ్ళు. వాళ్ళకి అవకాశం ఎందుకు ఉంటుందో తెలియదు. నిజంగా అపోజ్ చేయాల్సినటువంటి కొన్ని సందర్భాల్లో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఏదైతే రాజ్యాంగానికి కట్టుబడి సపోర్ట్ చేసినటువంటి సందర్భాలు మనం ఎన్నో చూసాం. కాబట్టి ఇవాళ ఏదైతే ఉందో ప్రధానంగా ఆర్టికల్ 142, 143, 145(3) అదేవిధంగా ఆర్టికల్ 200, ఆర్టికల్ 361 వీటికి సంబంధించినటువంటి చర్చ ఏదైతే ఉందో నిజంగా నేను ఆ సంఖ్యలు చెప్పగలిగాను కానీ వాటిల్లో ఏముందనేది నాకు కూడా తెలియదు. నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. వీటికి సంబంధించినటువంటి చర్చ వచ్చినప్పుడు మనకు ఒక రోజు కూర్చొని చదివేస్తే అందరికన్నా బాగా చెప్పగలరు. అదే రైట్. మనతో పాటు గోసాల శ్రీనివాస్ గారు, సీనియర్ అడ్వకేట్. ఒకే ఒక సున్నితమైనటువంటి ఒక పాయింట్ ఆధారంగా చూసేటప్పుడు ఇవాళ రాష్ట్రపతి గారు ప్రశ్నించింది ఒక ప్రక్రియలో భాగమే తప్పిస్తే వాళ్ళు ఏదో ఇచ్చి దానికి అనుబంధంగా మళ్ళీ ఏదో మార్పులు చేర్పులు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పేసి అయితే ఎవరు భావించట్లేదని నేను అనుకుంటున్నాను. రైట్. మనతో పాటు గోసాల శ్రీనివాస్ గారు, సీనియర్ అడ్వకేట్ ఉన్నారు, అలాగే షేక్ బాజీ గారు ఉన్నారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు. ముందు బాజీ గారి దగ్గరికి వెళ్దాం. బాజీ గారు, ఎలా చూడాలి ముఖ్యంగా బిల్లుల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం, దానికి 14 క్వశ్చన్స్ రాష్ట్రపతి అడగడం ఎలా చూడాలి? ముందుగా మీకు అట్లాగే ప్యానల్ ఉన్న పెద్దలందరికీ కూడా శుభ సాయంకాలం, నమస్కారం. ఇది ఒక సంక్లిష్టమైన ఇవాళ మరి జ్యుడిషియరీ వ్యవస్థకి అట్లాగే మన రాజ్యాంగ వ్యవస్థకి ఒక పెను సవాలుగా ఈరోజు నిలబడిన అంశంగా నేను చూస్తున్నాను. కొత్తగా సిజిఏగా వచ్చిన బిఆర్ గవాయ్ గారికి
ఇది ఒక నిజమైన సవాలే దీని మీద డెసిషన్ తీసుకోవడానికి. అయితే నా అబ్జర్వేషన్లో ఏంటంటే, ఏదైతే తమిళనాడు ప్రభుత్వం, స్టాలిన్ ప్రభుత్వం కొన్ని కీలకమైన అంశాలు, ఏదైతే యూనివర్సిటీస్ యొక్క వైస్ ఛాన్సలర్స్ నియామకాలు, అవినీతి నిరోధక చట్టం 1988 సవరణలు, అట్లాగే ఖైదీల విడుదల 2028 జూన్ ఆగస్టు మధ్యలో ఉన్న ఖైదీల విడుదలకు సంబంధించిన ఇవన్నీ కూడా సుమారుగా 13 ఫైల్స్, బిల్స్ అలా పెండింగ్ ఉన్నాయి. వాటిలో 10 వాటికి గవర్నర్ దాన్ని నిలిపివేయడం జరిగింది. అయితే ఏంటంటే, ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి రైజ్ చేసే క్వశ్చన్ ఏంటంటే, వన్స్ రెండవ తరవ కూడా శాసనసభ పునః పరిశీలించిన తర్వాత ఆ బిల్లుల్ని గవర్నరు ఖచ్చితంగా ఆమోదించి తీరాలని రాజ్యాంగం చెప్తుంది ఆర్టికల్ 200 ప్రకారంగా. దీన్ని ఎందుకు ఉల్లంఘించారు అనేది స్టాలిన్ యొక్క క్వశ్చన్. ఇదే సమయంలో ఆర్టికల్ 200 చాలా కీలకమైన అంశాలని లేవనెత్తుతా ఉంది ఈ కేసు, ఈ అంశంలో. అదేంటంటే, గవర్నరు ఒకటి తన దగ్గరికి వచ్చిన బిల్లులని యాక్సెప్ట్ అయినా చేయాలి, లేకపోతే రిజెక్ట్ అయినా చేయాలి, శాసనసభకు పునః పరిశీలన కోసం అన్నా పంపాలి. అదర్వైజ్ థర్డ్ ఆప్షన్ రాష్ట్రపతి యొక్క రివ్యూ కోసం అన్నా పంపాలి. ఈ 3 గవర్నర్ గారి దగ్గర ఉన్న ఆప్షన్స్ రాజ్యాంగం కల్పించిన అధికారాల ప్రకారంగా. అయితే ఏంటంటే, దీర్ఘకాలం పాటు ఆ బిల్లుల్ని యాక్సెప్ట్ చేయకుండా, రిజెక్ట్ చేయకుండా పెట్టడం అనేది రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుంది అని చెప్పేసి నిపుణుల అభిప్రాయం. మీరు అడ్వకేట్స్, సీనియర్ అడ్వకేట్స్ మన ప్యానల్ ఉన్నారు కాబట్టి వారే చెప్పాలి దీని గురించి. వన్స్ ఏంటంటే, ఒక రాజ్యాంగ ఏదైతే పార్లమెంటు చేసిన చట్టాలు కానివ్వండి, అట్లాగే పార్లమెంటు చేత, అట్లాగే ప్రభుత్వం చేత నియమింపబడిన గవర్నర్లు కానీ, రాష్ట్రపతి ద్వారా గవర్నర్లు కానీ తప్పు చేస్తే మరి దాంట్లో జోక్యం చేసుకునే అధికారం సుప్రీంకోర్టుకు ఉందా లేదా? రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతున్నప్పుడు రాజ్యాంగ ఉల్లంఘన సరిచేయడానికి సుప్రీంకోర్టు యొక్క జోక్యం అవసరం. అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న విషయాలు మన చరిత్రలో చూస్తా ఉన్నాం. అట్లాగే ఈ కేసులో గవర్నరు వాంటెడ్లీ కావాలని ఒక రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో 1-2 సార్లు ఆమోదించబడిన బిల్లుల్ని యాక్సెప్ట్ చేయకుండా దాని రివ్యూకి పంపకుండా ఉండటంలో ఆంతర్యం ఏంటి? ఆ రాష్ట్ర ప్రభుత్వం మీద కక్ష సాధింప, లేకపోతే రాజకీయపరమైన కోణాల్లో ఏదైనా ఉందా అనే అంశాలు కూడా చాలా మందిలో అనుమానాలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే, సుప్రీంకోర్టు లేవనెత్తిన అంశాలు నా అభిప్రాయం ప్రకారంగా సుప్రీంకోర్టు ఏదైతే ఈ విషయంలో జోక్యం చేసుకొని వెలిపించిన తీర్పు ఏదైతే ఉందో అది సహేతుకమని నేను అనుకుంటా ఉన్నాను. కారణం ఏంటంటే, అన్నిటికంటే కూడా సుప్రీం అనేది ప్రజల చేత ఎన్నుకోబడిన చట్టాలు చేసే శాసనసభ మెజారిటీ సభ్యుల యొక్క ఆమోదంతో యాక్సెప్ట్ చేసిన బిల్లుల్ని మరి దాంట్లో ఉన్న లోటుపాట్లు ఏమైనా ఉంటే కనుక వాటి సవరణలకు చెప్పి గవర్నర్ గారు దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన అవకాశం ఉంది, అవి చేయాల్సిన బాధ్యత ఉంది. అలా కాకుండా దీర్ఘకాలంగా పాటు పెండింగ్ పెట్టారు అంటే అది ఒక కక్ష సాధింపుగానో దురుద్దేశపూర్వకంగానో పెట్టారని భావించాల్సి వస్తుంది. అందుకనే సుప్రీంకోర్టు ఇందులో ఇంటర్ఫియర్ అయిపోయి సుప్రీంకోర్టు ఈ విషయంలో కలెక్ట్ చేసుకుంది అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ఈవేళ మరి ద్రౌపది ముర్ము మన గౌరవ రాష్ట్రపతి గారు లేవనెత్తిన 14 ప్రశ్నల్లో ఇవాళ రాజ్యాంగం యొక్క సెక్షన్స్లే సవాల్ చేసేది, రాజ్యాంగం యొక్క ధర్మాసనాన్ని ఒక 5 బెంచ్ తోటి ఏర్పాటు చేసి దీని మీద మరి విశ్లేషణ చేయాల్సిన ఆవశ్యకతని ఇవాళ ద్రౌపది ముర్ము గారు ప్రశ్నలు లేవనెత్తిన ప్రశ్నలో అవకాశాన్ని కల్పించినట్లయింది. ఇది చాలా అవసరం కూడా. గతంలో కూడా పంజాబ్ గవర్నమెంట్ వర్సెస్ పంజాబ్ గవర్నర్ విషయంలో 2023లో కూడా ఇటువంటి తీర్పే వచ్చినప్పుడు పంజాబ్ గవర్నరు శాసనసభ యొక్క నిర్ణయాన్ని గనక ఆయన ఇచ్చేసినప్పుడు మరి ప్రభుత్వానికి అనుకూలంగానే కోర్టులు తీర్పులు ఇచ్చిన ఉదంతాలు ఉన్నాయి కేస్ స్టడీస్ చూస్తే కనుక. సో ఏంటంటే, మరి రాష్ట్ర యొక్క అవసరాలు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాలని మరి గవర్నర్లు ఆమోదించాల్సిన అవసరం ఉంది. ఇవాళ చూస్తున్నాం మనం ఇన్ జనరల్ గా నేను చట్టాలు, సెక్షన్లు, రాజ్యాంగం పక్కన పెట్టండి, మనం ఇన్ జనరల్ గా చూస్తున్నాం. ఏదైతే గవర్నర్లు శాసనసభలోకి వచ్చి చేసే ప్రసంగాలు కానివ్వండి, శాసనసభ బయట కూడా గవర్నర్లు బిహేవ్ చేసే విధానం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాలకు అనుకూలంగానే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏది కాగితం ఇస్తే ఆ కాగితాన్ని శాసనసభలో చదివి వెళ్ళిపోతున్న గవర్నర్ వ్యవస్థ ఉంది మనకి. అలాంటప్పుడు ఒక శాసనసభలో చేసే నిర్ణయాలు తప్ప ఒప్ప అనే విచక్షణతోటి గవర్నర్లు నిర్ణయం తీసుకుని తక్షణమే పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది. అంతే తప్ప సంవత్సరాల తరబడి వాటిని పెండింగ్ ఉంచడం అనేది
ఏ రకంగానూ సహేతుకం కాదు రిపీట్ చేస్తున్నారు అనేది నా అభిప్రాయం ఉంది. రైట్. మనతో పాటు గోసాల శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సీనియర్ అడ్వకేట్ గోసాల శ్రీనివాస్ గారు, నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఎలా చూడాలి ఇప్పుడు? సుప్రీంకోర్టు అయితే రాజ్యాంగం అధికారం 142 ప్రకారం కోర్టు తీర్పిచ్చే అధికారం మాకు ఉందని చెప్తుంది. అలాగే ఆర్టికల్ 143 ప్రకారం ప్రత్యేక అధికారాలతో 14 క్వశ్చన్స్ అందిస్తున్నామని చెప్పి రాష్ట్రపతి అంటున్నారు. సార్, 142లో ఏముంది, 143లో ఏముంది అసలు? కరెక్ట్ అండి. మీరు రాజ్యాంగం చక్కగా 14 క్వశ్చన్ వేస్తే మీరు పంపించారు, ఆర్డర్లో డిస్కషన్కి వస్తే క్లారిటీ అయిపోతుందండి. కానీ సుప్రీంకోర్టు దగ్గర ఏదైనా డిస్ప్యూట్ వెళ్తే ఏ డిస్ప్యూట్ బిట్వీన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ గవర్నమెంట్, దట్ ఈస్ డిఫరెంట్. సుప్రీంకోర్టు డిసైడ్ చేస్తుంది. సెంట్రల్ వాటర్ అథారిటీ పోలవరం ప్రాజెక్ట్ కానీ లేకపోతే ఇంకా కావేరీ ప్రాజెక్ట్ కానీ దేశంలో వాటర్ డిస్ప్యూట్స్ సుప్రీంకోర్టు తీర్చుందండి. మధ్యవర్తి కమిషనర్ ఆర్బిట్రేషన్ లో ఉన్నాయి. సుప్రీంకోర్టు మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా 2 రోజులు ఆరన్నా మనం అంతే ఊరుకోం కాదండి. అడ్వకేట్స్ ఉన్నాం కదా, ఊరుకోం. కానీ ఇది దాని డిస్ప్యూట్ సుప్రీంకోర్టు వెహిమెంట్లీ డైరెక్టర్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇందాక మా మిత్రుడు తిరుపతి రావు చెప్పారు, అపాయింట్మెంట్ లో క్లారిటీ బాగా ఇచ్చారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు కాబట్టి రాష్ట్రపతి గారు ముందు దండం పెట్టేస్తారు సుప్రీం జస్టిస్ కి. ఇంకా సబార్డినేటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సబార్డినేట్ అయిపోతారు, అపాయింటింగ్ అథారిటీ చీఫ్ జస్టిస్ అయిపోతారు అన్న దాని మీద చక్కటి క్లారిటీ ఇచ్చారు. నేనేం చెప్పలేనంటూనే బాగా చెప్తారు. ఆయన క్లారిటీ ఇచ్చేశారు. రాష్ట్రపతి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ని అపాయింట్మెంట్ చేసేప్పుడు వారెంట్ ఇష్యూ చేస్తారు. వారెంట్ అన్నది రాష్ట్రపతి సంతకంతో వెళ్తుంది. రాష్ట్రపతి నియమించేది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కాదు. అయిపోయింది కదండి, రైట్. ఇంకా దాని గురించి మనం ఎవరు సుప్రీమో ఏమిటి మాట్లాడక్కల. ఇవాళ రాష్ట్రపతి గారి దగ్గర బిల్లు వెళ్ళింది. బిల్లు గురించి మాట్లాడుకుందాం. బిల్లు వెళ్తున్నప్పుడు 200, 201 ఒకసారి బిల్లు గవర్నర్కి వెళ్ళింది. బిల్లు గవర్నర్ గారికి వెళ్తే తిప్పి పంపించారు. తిప్పి పంపించి అబ్జెక్షన్స్ రాస్తారు, మెసేజ్ అంటారు దాన్ని. మెసేజ్ అంతా రాస్తారు, మెసేజ్ చదువుతారు. చదివి దాన్ని కంపలం ఇచ్చేసారా, సవరణ చేశారా, ఏం చేశారా అని ఆన్సర్ కూడా చెయ్యాలి. చెయ్యకుండా యాజ్ ఇట్ ఈజ్ కట్టి దాన్ని పంపించేస్తూ ఉంటారు. పంపించేశారు. అప్పుడు మళ్ళీ రాజ్యాంగ ఆయన సంక్లిష్టంలో పడితే గవర్నర్ గారు ఎలాగాని రాష్ట్రపతికి నివేదిస్తారు, రాష్ట్రపతికి పంపిస్తారు. 2200, 201. ఇప్పుడు ఒక విషయం చెప్తాం. అసెంబ్లీ బిల్లు చేసేసిన దానికి గవర్నరు ఒకసారి తిప్పంపారు. మళ్ళీ గవర్నర్ దగ్గరికి వెళ్ళిపోతే ఇంకా దేర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్ యాక్సెప్ట్ ది బిల్. ఒక బిల్ తయారు చేశారండి. ఒక బిల్ మైనర్ ని కనుక రేప్ చేసినట్టయితే శిక్ష విధిస్తాం. కానీ మొదటి రేపుకి లేదు శిక్ష, 2వ రేపుకే శిక్ష. ఇది బిల్లు అసెంబ్లీ తయారు చేసి పంపించింది అనుకోండి, ఇంకేం లేదు. గవర్నర్ గారు ముద్ర గుర్తు పంపాల్సిందేనా, చట్టం చేసి పంపాల్సిందేనా? దాని మీద ఇంకా దాని విచక్షణ, దాన్ని పరిశీలించవలసిన, రివ్యూ చేయవలసిన, ఎగ్జామిన్ చేసేది ఎక్కడ, ఎవరు ఎగ్జామిన్ చేస్తారు? కాన్స్టిట్యూషన్ ఆధారంగా ఎగ్జామిన్ చేద్దామా, ధర్మం ఆధారంగా ఎగ్జామిన్ చేద్దామా, న్యాయం ఆధారంగా ఎగ్జామిన్ చేద్దామా? లేదా సమాజంలో జీవనం అంటే లైన్ ఉంది, జీవన వ్యవస్థ. మా తిరుపతి రావు చెప్పారు జీవన వ్యవస్థ ఉంటుందని, వ్యవస్థ ఉందని. ఆ వ్యవస్థలో దీంట్లో నీతివంతమైన బిల్లు ఉండాలి. నీతివంతమైన బిల్లు. ఆ నీతివంతమైన బిల్లు అవునా కాదా అని గవర్నర్, మీకు తెలుసు అడ్వకేట్ జనరల్ పంపించవచ్చు, సొలిసిటర్ జనరల్ పంపించవచ్చు, సుప్రీం కోర్టు కూడా పంపించవచ్చు. చట్టం కాకపోనే మీరు చట్టంగా రూపొందకుండానే మీరు వచ్చి దీంట్లో దూరిపోండి అని కూడా అడగచ్చు. ఈ భాష మీద మాట్లాడుతున్న అర్థం అవుతుందని బాగా అర్థం అవుతున్నారు. ఇప్పుడు రాష్ట్రపతి గారికి వెళ్ళింది బిల్లు. రాష్ట్రపతి దగ్గర ఎన్నాళ్ళు ఉంచాలో అన్నది రాజ్యాంగ నిర్మాతలు 70 ఏళ్ళుగా, రాజ్యాంగ ధర్మాసనాలు 70 ఏళ్ళుగా, రాజ్యాంగం అమెండ్మెంట్ చేసినప్పుడు కానీ అటు పార్లమెంట్ ఇటు అసెంబ్లీలు కానీ వాళ్ళకి అనిపించలేదా దీంట్లో మనం పీరియడ్ పెడదామని? ఇదే సుప్రీంకోర్టు ఒక చట్టం మీద పీరియడ్ ఉంది, 6 months డ్యూరేషన్. దాన్ని అని చెప్తాను డైవర్స్ బై మ్యూచువల్ కన్సెంట్ అని ఫైల్ చేసినట్టయితే 6 మాసాల్లోగా దాని మీద తీర్పు ఇవ్వకూడదు. స్టాట్యూట్ చెప్పింది. లెజిస్లేషన్ యొక్క ఇంటెంట్ అది. 6 మాసాల్లోగా వీళ్ళు ఆవేశంలో కోర్టుకు వచ్చేస్తారు, 6 మాసాల్లోగా మళ్ళీ కలిసిపోవచ్చు. అంచేత కోర్టు షల్ నాట్ పాస్ ఎనీ డిగ్రీ ఆర్ షల్ నాట్ అలౌ ఆర్ షల్ నాట్ రిజిస్టర్ ది కేస్ విత్ ఇన్ 6 months ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఫైలింగ్ ది మ్యాటర్ అని. ఈలోగా మన వాళ్ళు ఏం చేసేవారు, అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేశారు కూడా నాకు అనుభవం, డిస్పెన్స్ విత్ టైం అని పిటిషన్ పడేసేవారు. ఈవేళ మ్యూచువల్ డైవర్స్ కన్సెంట్ పడేసే ఫైల్ అదే రోజు దాంతో పాటు డిస్పెన్స్ ది టైం 6 months
అని పడేసేవారు. కోర్టు అలౌ చేసింది, విడాకులు ఇచ్చేసేవారు. దీని మీద ఏపీ హైకోర్టుకు వెళ్ళారు. దీంట్లో ఏపీ హైకోర్టుకు వెళ్తే 6 months డ్యూరేషన్ ఏదైతే ఉందో దాన్ని పాటించలేదు. స్టాట్యూట్ యొక్క స్పిరిట్ అది. కోర్ట్ ఎవరు దీన్ని డిస్పెన్స్ చేయడానికి? స్టాట్యూట్ కన్నా కోర్టు బలమైందా? లెజిస్లేషన్ ఇది పవర్ఫుల్ దాన్ కోర్ట్. సుప్రీం కోర్టు దగ్గర సుప్రీంకోర్టు నో, డిస్పెన్స్ చేయడానికి మీరు ఎవరు లాభం లేదు. వాట్ స్టాట్యూట్ స్పీక్స్, స్టాట్యూట్ స్పిరిట్ ఏది దాన్ని గౌరవించాలి న్యాయస్థానాలు అని చెప్పింది. మరి కాన్స్టిట్యూషన్ లో పీరియడ్ ఏమైనా ఉందా? పీరియడ్ లేదు. ఇందాక నుంచి చాలా బాగా మాట్లాడుకుంటున్నాం అందరం. ఎప్పుడు సుప్రీంకోర్టు కలెక్ట్ చేసుకోవచ్చు? సుప్రీంకోర్టుకి రివ్యూ అథారిటీ ఏమిటి? ఇటువంటి వాటిలో రివ్యూ అథారిటీ ఉందా? అక్కడ చెప్పారా? రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ వాళ్ళ దగ్గర డిఫెక్ట్ గా ఫైల్స్ ఎండబెట్టి ఉంటే సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయిపోయి ఆర్డర్ ఇచ్చేయచ్చు. రాజ్యాంగంలో ఎక్కడ చెప్పలేదు ఎన్ని నెలలు ఉంచుకోవచ్చు బిల్లు వీళ్ళ దగ్గర, కానీ వీళ్ళు ఉంచుకోవచ్చు అని చెప్తున్నారు. ఇంకొకటి పెట్టుకున్నారండి, రాష్ట్రపతిని ఇంపీచ్ చేయడం. రాష్ట్రపతిని ఇంపీచ్ చేసే అధికారం ఉంది. ఎవ్వరు రాజ్యాంగం కన్నా గొప్పవాడు కదండి. నో ఇన్స్టిట్యూషన్ ఈజ్ సుపీరియర్, నో ఇన్స్టిట్యూషన్ ఈజ్ సుప్రీం, either the legislation or the executive or the judiciary. Judiciary independent does not mean they are independently powerful. They are answerable to the constitution. Even legislation. మీకు సోమనాథ్ చటర్జీ గారి కేసులో ఆయన పార్లమెంట్ మెంబర్స్ మీద యాక్షన్ తీసుకున్నారు, ఎక్స్పెల్ చేశారు పార్లమెంట్ నుంచి. దాని మీద సుప్రీంకోర్టుకి ఛాలెంజ్ చేశారు. సో ఆయన సోమనాథ్ చటర్జీ గారి స్పీకర్ ఆఫీస్ పిటిషన్ వేసింది. దిస్ కోర్ట్ హ్యాస్ నో జ్యూరిడిక్షన్ టు ఇంటర్వ్యూ, టు ఎగ్జామిన్, టు రివ్యూ ది డెసిషన్ టేకెన్ బై ది స్పీకర్. స్పీకర్ ఈజ్ ది హౌస్ లీడర్. హౌస్ లో ఉన్న వ్యవహారాలన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకోవచ్చు స్పీకరే. జ్యుడిషియరీ ఇన్వాల్వ్ అయిపోలేదు, ఇన్వాల్వ్ అవ్వకూడదు అని చెప్పి పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు ఏమైందంటే చకచకంగా దానికి నెంబర్ ఇచ్చే పిటిషన్, ఈ పిటిషన్ మేము ఇప్పుడు ఎగ్జామిన్ చేస్తాం వెదర్ ది సుప్రీంకోర్టు హ్యావింగ్ జ్యూరిడిక్షన్ టు ఎంటర్టైన్ సచ్ డిస్ప్యూట్. మేము దాంట్లో కలెక్ట్ చేసుకోవచ్చా, వేలు పెట్టచ్చా అని పెట్టుకుని దాంట్లో ఏం చెప్పారు, కోర్టు కెన్ ఎగ్జామిన్ ది డిస్ప్యూట్ అని ఇప్పుడు ఎగ్జామిన్ చేస్తున్నాం అసలు ఇష్యూని. వెదర్ ది స్పీకర్ డెసిషన్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్. స్పీకర్ డెసిషన్ ఈజ్ రైట్ అన్నారు. అంటే సుప్రీమసీ యాక్ట్ పెట్టుకోవడానికి ఆ మాట అన్నారు. నేను అడ్వకేట్గా ఇప్పటికే అంటాను. ఇప్పుడు మనకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేసులో ఏపీ, అప్పుడు కంబైన్ ఏపీ హైకోర్టులో ఆ మైకులు విసిరేస్తే కన్ను దెబ్బ తగిలిందా, పొద్దున్న కన్ను కట్టు, సాయంత్రం కన్ను కట్టు, అదంతా చూసాం మనం. దాన్ని అంటే ఎలాగ చేయాలి? కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాజ్ సస్పెండెడ్ ఫ్రమ్ ది హౌస్ బై ది స్పీకర్. దాన్ని టేకప్ చేసిన ఫైల్కి డాక్టర్ బుల్సే శివశంకర్ జడ్జి ఆయన టేకప్ చేశారు. ఇక్కడ న్యాచురల్ జస్టిస్ జరగలేదన్నారు. ఎక్స్పెల్ చేసేప్పుడు నోటీస్ ఇవ్వలేదు. నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేసి అప్పుడు మీరు సస్పెండ్ చేయవలసింది. సస్పెన్షన్ కుడ్ మేక్ క్వశ్చన్స్ ఎట్లా, ది ప్రొసీజర్ అండ్ ఇర్రెగ్యులారిటీస్ దేర్. ఇది మనకి ఇటువంటి చాలా జడ్జిమెంట్లు ఉన్నాయి. ఆ జడ్జిమెంట్ తోటి ఇవాళ సుప్రీంకోర్టు ఎప్పుడు కలెక్ట్ చేసుకోవచ్చు, ఎప్పుడు కలెక్ట్ చేసుకోకూడదు. ది స్పీకర్ అండ్ ప్రెసిడెంట్ ఇమ్యూనిటీ, వాళ్ళు ఎప్పుడు కూడా దే కెనాట్ బి షూడ్ అండ్ ది టోన్స్. వాళ్ళు ఎప్పుడు కోర్టుకి సమన్ చేయకూడదు, కోర్టు ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేయకూడదు. వాళ్ళు ఎక్కడ కూడా ఏ కోర్టులోనూ కూడా రెస్పాండెంట్ గా కానీ ముద్దాయిగా కానీ ఎక్కడ నిలబడ్డానికి లేదు. కానీ ఇక్కడ ఏమడిగింది కోర్టు ఏమైనా అడిగిందా? కోర్టుకి ఏ జ్యూరిడిక్షన్ ఉంది? ఒక్కసారి రెఫర్ చేసుకుందాం కొన్నాళ్ళు. నేను ఏదైనా ధర్మం గురించి మాట్లాడుతున్నాను అనుకోండి, నేను చేసిన అధర్మాలన్నీ కూడా లిస్టులో వచ్చేస్తా బయటికి. జస్టిస్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఎక్కడుందండి కాన్స్టిట్యూషన్ లో? జడ్జెస్ అందరూ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రాష్ట్రంలో మాకు ఇంపార్టెంట్ సబ్జెక్టులు వేయట్లేదు, మాకు అలాట్ చేయట్లేదు అని మీటింగ్ పెట్టి, ప్రెస్ మీటింగ్ పెట్టి, ఆ ప్రెస్ మీటింగ్ లో రాజా అనేటువంటి సిపిఐ లీడర్ కూడా అటెండ్ అయ్యాడు. ఆయన విషయం పక్కన పెడవాలి. ఈజ్ ఇట్ దేర్? జడ్జెస్ కెన్ హెజిటేట్ బై కండక్టింగ్ ఏ ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పాలి. రెండోది, పార్లమెంట్ తయారు చేసిన చట్టాలన్నీ లోపభూయిష్టంగా ఉంటున్నాయి, మై జడ్జిమెంట్ చెప్పేప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నాం అని ఫార్మర్ సిజీ మిస్టర్ ఎన్వి రమణ గారు వేరే ఎక్కడో సమావేశంలో అడ్వకేట్ సమావేశం అనుకుంటా, లేడీ అడ్వకేట్ సమావేశంలో అన్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉంటూ ఆయన పార్లమెంట్ పాస్ చేసిన చట్టాల్లో లోపభూయిష్టంగా ఉందని ఒక స్టేట్మెంట్ ఇస్తే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు ఏ రకమైన మెసేజ్ వెళ్తోంది? రైట్, సుప్రీంకోర్టు హ్యావింగ్ జ్యూరిడిక్షన్ టు రివ్యూ ది వ్యాలిడిటీ ఆఫ్ ది స్టాట్యూట్ అండ్ ది వెరీ వ్యాలిడిటీ ఆఫ్ ది ఈచ్ సెక్షన్.
ఎప్పుడు ఏ కేసులో బలానా చట్టానికి అడ్డొచ్చిందో, అల్ట్రా వైరస్ కనిపించిందో, ఏ చట్టం వారికి ఎగ్నెస్ట్ ఫండమెంటల్ రైట్స్ అనిపించాయో, ఏ చట్టం ఎగ్నెస్ట్ హ్యూమన్ రైట్స్ అనిపించాయో ఆ చట్టాన్ని ఆ కేసులో డిస్కస్ చేస్తూ నో వీ డోంట్ అగ్రీ విత్ దిస్ ఈ ఆల్టర్ వైరస్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ లో అదే కదా Right. వాళ్ళ సెక్షన్ 6 కొట్టుపడేశారు. చాలా చాలా సెక్షన్ కొట్టుపడేస్తారు సుప్రీంకోర్టు. డిఎస్ రెడ్డి గారు, ప్రధానంగా రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య ఇలాంటి పరిణామాలు అంత మంచివి కాకపోయినప్పటికీ కూడా ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారనేది ఇప్పుడు ముందున్న సవాల్గా మారుతుంది. ముఖ్యంగా బిల్లుల పరిష్కారం విషయంలో అయితే రాజ్యాంగంలో ఏమీ టైం లిమిట్ లేకపోవడాన్ని మరి ఎలా చూడాలంటారు? బేసిక్ అండి ఇప్పుడు ఆర్టికల్ 143 క్లాస్ 1 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈ సుప్రీంకోర్టులో ఏది అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ కింద రాష్ట్రపతి గారు సంప్రదింపులు అడగచ్చు అనమాట. క్వశ్చన్స్ వేయచ్చు, దానికి సలహాలు తీసుకోవచ్చు. దానికి ఏమి ఆ యొక్క రికమెండేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ కోర్టుల్లో మీరు ప్రెసిడెంట్ గా చూపించడానికి వీలు లేదన్నమాట. సో దేర్ ఫర్ ఓన్లీ అడ్వైజరీ నేచర్. ఈవెన్ మనకు ఈ గుజరాత్ అసెంబ్లీ ఎలక్షన్స్ 2002 ఇండ్రే కేసు ఉంటుంది. అందులో కూడా ఈ విషయాన్ని క్లియర్ గా చెప్పారనమాట. మేము ఏదైనా అభిప్రాయాన్ని వెల్లడించినా సరే దాన్ని మీరు దీన్ని ప్రెసిడెంట్ గా మళ్ళీ వాడేసేటువంటి అవకాశం లేదు, ఇట్స్ ఓన్లీ సలహా మాత్రమే అన్నట్టు. సో బేసిక్ గా అండి ఇప్పుడు యాక్చువల్ గా భారతదేశంలో ముఖ్యంగా రాజ్యాంగం మనకు ఉన్నటువంటి 3 వ్యవస్థలు ఉన్నాయి కదా, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అండ్ లెజిస్లేటివ్. సో ఈ మూడింటి మధ్య మనకి ముఖ్యంగా ఇప్పుడు సెంట్రల్ విషయానికి వచ్చేసరికి మనకు ప్రెసిడెంట్, స్టేట్స్ లో వచ్చేసరికి ఏమో గవర్నర్ వ్యవస్థ, రెండు వ్యవస్థలు ఉన్నాయి. బేసిక్ గా ఇప్పుడు మన దేశంలో గవర్నర్ ప్రెసిడెంట్ వ్యవస్థ అన్నది ఎలా చూడాలంటే మనకు బ్రిటిష్ లో ఈ కింగ్ ఏ విధంగా, మోనార్క్ ఏ విధంగా అయితే ఉంటాడో ఆ సేమ్ సిమిలర్ ప్యాటర్న్ లోనే భారతదేశంలో కూడా ప్రెసిడెంట్ చూడాల్సి ఉంటుంది. ఈ మ్యాటర్ యాక్చువల్ గా అప్పుడు ఫస్ట్ అటార్నీ జనరల్ సెటల్వాద్ గారు అప్పటి భారత రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి ఒక విషయం చెప్పారనమాట. దిస్ ఇస్ దేర్ ఇన్ ది దిస్ ఇస్ వెరీ మచ్ కోడిఫైడ్ ఆల్సో. ఇప్పుడు ఏంటంటే ఇందులో హిందూ కోడ్ బిల్ అనేటువంటి అది ప్రవేశపెట్టినప్పుడు ఆ బిల్లు ప్రెసిడెంట్ అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ గారు అప్పుడు ఏమన్నారంటే నేను దీన్ని అంగీకరించాను, నేను దీన్ని సమ్మతించానని చెప్పాడు అనమాట. అప్పుడు అటార్నీ జనరల్ గా ఉన్నటువంటి సెతల్వాద్ గారు సలహా ఇచ్చారు, సార్ మీరు ప్రెసిడెంట్ గా ఉండొచ్చు, మీకు చాలా అధికారులు ఉంటాయని మీరు నమ్మబడుతున్నారు. భారతదేశంలో ప్రెసిడెంట్ అనేటువంటి వ్యవస్థ కేవలం బ్రిటన్ లో మోనార్క్ ఏ విధంగా ఫిగర్ హెడ్ గా ఉంటారో ఆ విధంగా మీరు కూడా ఫిగర్ హెడ్డే. సో మీరు దీన్ని తిరస్కరింపజాలంటే అప్పుడు ఆయన దాన్ని కన్విన్స్ అయిపోయి ఏమాత్రము ఇప్పట్లాగా గొడవ చేయకుండా దాన్ని సున్నితంగా దాన్ని చేశారు. ఇప్పట్లాగా కాకుండా అప్పట్లో అది ఇప్పట్లో గోల్ చేయకుండా బాగుంది. ఇప్పట్లో గోల్ చేయకుండా క్యాచ్ చేస్తుంది. నేను అపోజిషన్ అడ్వకేట్ లాగా ఉంటాను, ఇప్పుడు క్యాచ్ చేస్తూనే ఉంటాను. అయితే ఇంకో విషయం అయితే ఇప్పుడు పనిలో పనికో మాట వదిలేసారు, పోతుంది లేదు. ఇప్పుడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ముగింపు సమావేశంలో ఒక చక్కటి మాట చెప్పారనమాట. ఇట్ ఇస్ కోటబుల్ కోట్. ఆయన ఏమన్నారంటే రాజ్యాంగం ఎంత గొప్పగా మనం రచించుకున్నా సరే దాన్ని ఇంప్లిమెంట్ చేసేవాడు సరిగా లేకపోతే అది పూర్తిగా ఇన్ఎఫెక్టివ్, దిగదుడిపోయి. అలాగే రాజ్యాంగం ఎంత చెత్తగా ఉన్నా సరే ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు చాలా ఎఫిషియెంట్ గా ఉంటే ఆ యొక్క రాజ్యాంగం గొప్పతనంగా నిలబడుతుంది. అంటే బేసిక్ ఇక్కడ ఏంటంటే రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళ చేతిలో ఉంది రాజ్యాంగం యొక్క ఔన్నత్యాన్ని ఏమైనా తీసుకోవాలన్నారు. ఇప్పుడు మనకి ఇక్కడ సరే ఇప్పుడు మనం చూసే ఇంతకుముందు ఇప్పుడు 2G కేసుల్లో చూసాము, తర్వాత అయోధ్య కేసులు చూసాము, తర్వాత ఇది మన రైట్ టు ప్రైవసీ పుట్టస్వామి దాంట్లో కూడా ప్రెసిడెన్షియల్ ఒపీనియన్ అడిగారు. వీటన్నిటిలో మనం గతంలో చూసాం. కేరళ బిల్, ఎడ్యుకేషన్ బిల్ కానీ వీళ్ళు చాలా వాటిని చూసాం. ఏంటంటే సరే అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ కింద సుప్రీం కోర్ట్ కెన్ రిసీవ్ వాట్ ప్రెసిడెంట్ వాంట్స్ టు గెట్ ఆన్సర్స్ టు పబ్లిక్ ఇష్యూస్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్. ఏదైతే పబ్లిక్ ఇంపార్టెన్స్ ఉందో వాటి మీద ఇచ్చేటటువంటి అవకాశం మనకు ఉంటుంది. చూడాలి ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు ఆ తమిళనాడు జడ్జిమెంట్ ఏదైతే అది 2 జడ్జెస్ డివిజన్ బెంచే ఇచ్చింది. అయితే డివిజన్ బెంచ్ ఇచ్చినప్పుడు matters as to the interpretation of the constitution can it be disposed of by a 2-judge bench. Actually article 145 clause 3 చెప్తుందంటే constitution interpretation based upon a constituent bench should be constituted with 5 judges. So therefore whether a 2-judge bench which has given this order where 142 ని వాళ్ళు ఇంప్లై చేస్తూ to do complete justice they have passed that order. ఆ 3 months లోగా బిల్లును అసెంట్ గానీ చెప్పాలని చెప్పేసి.
సో దేర్ ఫోర్ ఇప్పుడు మన కొత్త చీఫ్ జస్టిస్ గవాయ్ గారు ఉన్నటువంటి ఒక ఇది ఏంటంటే ఒక ఇంపార్టెంట్ విషయం, హీ హాస్ టు కాన్స్టిట్యూట్ బెంచ్, కాన్స్టిట్యూషనల్ బెంచ్ టు డిస్పోజ్ ఆఫ్ దిస్ అడ్వైజరీ మ్యాటర్. రైట్. తిరుపతిరావు గారు, ముఖ్యంగా నిజానికి గవర్నర్ల వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం మిస్యూజ్ చేస్తుంది అనే విమర్శలు మొదటి నుంచి ఉన్నాయి. దాన్ని ఎలా చూడాలంటారు? విజయ్ గారు, గవర్నర్ వ్యవస్థ లేదా మనం ఇప్పుడు కరెంట్ టాపిక్ లోకి వస్తే న్యాయ వ్యవస్థ వర్సెస్ ప్రభుత్వాలు, వీటిని తీసుకుంటే ఈ రెండు అంశాలు తీసుకుంటే నాకున్నటువంటి స్వేచ్ఛ, నాకు లేనటువంటి ఇబ్బంది మా సోదరులు బాజీ గారికి ఉండదు. ఆ స్వేచ్ఛ లేదు, ఆ ఇబ్బంది ఉంటుంది. ఎందుకు అనేసి అంటే ఇప్పుడు వారు ఇందాక ప్రస్తావించారు గవర్నర్ వ్యవస్థకు సంబంధించి ఉన్నటువంటి ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ చైతన్యం ప్రారంభమైనటువంటి తొలినాళ్ళలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ఆ సందర్భంలో జరిగినటువంటి పరిణామాలు ఒకసారి తీసుకున్నట్టయితే ఆ రోజు భారతీయ జనతా పార్టీ అక్కడ ఏం అధికారంలో లేదు, వారి పార్టీయే ఉంది. రామ్లాల్ గారు అనుకుంటాను అప్పుడు గవర్నర్ గారు, మేము విద్యార్థి దశలో ఉన్నాం అప్పుడు. ఇంకా అంటే 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 భారతదేశంలో రాజకీయ చైతన్యం ప్రారంభమైనటువంటి తొలినాళ్ళు ఏమైనా ఉన్నాయనేసి అంటే 80 దశకమే చెప్పుకోవచ్చు. అది ఎన్ రామారావు గారు, అంతకు ముందు కొద్దిగా ఎంజీఆర్ గారు, ఇలా సౌత్ నుండి ప్రారంభమైనటువంటిది. అదే సమయంలో నార్త్ లో కూడా కొన్ని ప్రాంతాలు. అదే సందర్భంలో ఈ గవర్నర్ వ్యవస్థ లేదా రాష్ట్రపతి వ్యవస్థ సరిగ్గా పక్కన పెడతాం, గవర్నర్ వ్యవస్థకి సంబంధించి వాళ్ళ ప్రారంభం అనేది తమిళనాడు గవర్నర్ దగ్గర నుండే కదా ప్రారంభమైంది. కాబట్టి గవర్నర్ వ్యవస్థ అనుకుందాం. ఈ వ్యవస్థకు సంబంధించి నాకు తెలిసి రామ్లాల్ గారు ఎన్టీ రామారావు గారి ప్రభుత్వాన్ని కూలదోసినటువంటి సందర్భం కంటే పెద్ద మిస్టేకు ఈ దేశ చరిత్రలో ఇంకోటి ఉండదని మనం అనుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే మన రాష్ట్రం కాబట్టి, మిగతా రాష్ట్రాల్లో ఏం జరిగిందో నాకు తెలియదు కాబట్టి నేనైతే చెప్పగలను ధైర్యం. అయితే ఒక విషయం ఇక్కడ కూడా స్పష్టంగా ఉన్నటువంటిది, రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛ ఏదైతే, ఈవెన్ పెద్దలు మూడు వ్యవస్థల గురిండే మాట్లాడారు. మేము రాజకీయంగా ఉండేటప్పుడు మేము ఇంకో వ్యవస్థను కూడా మాట్లాడతాం. ఏదైతే మీడియా ఉందో ఆ మీడియాను కూడా 4వ వ్యవస్థగానే మేము తీసుకొని మాట్లాడతాం. వాళ్ళకి వాళ్ళ పరిమితులకే ఇచ్చారు. వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోవడానికి లేదు కదా. ఇవాళ మొన్న యుద్ధ సమయంలోనూ మీడియా మీద ఆంక్షలు విధించారు. అదే ఖాళీ సమయంలో కనుక అదే ఆంక్షలు విధించినట్లయితే అక్కడ పరిస్థితి వేరే విధంగా ఉంటది. మీడియా రెస్పాన్స్ వేరే విధంగా ఉంటుంది, ప్రతిపక్షాల రెస్పాన్స్ వేరే విధంగా ఉంటుంది. అంటే ఆయా సందర్భాల్లో దేశంలో ఉన్నటువంటి కాలమాన పరిస్థితుల నేపథ్యంలో కొన్ని సంఘటనలు, ఒకటైతే మాత్రం వాస్తవం, ఏ వ్యవస్థకు కూడా పూర్తి స్థాయి అధికారాలు ఇవ్వనటువంటిది, అదే విధంగా అధికారాలు లేవు అని చెప్పడానికి లేనటువంటి వ్యవస్థ నిర్మాణం అయింది మనకి. ఆ నిర్మాణంలో ఉన్నటువంటి గొప్పతనమే ఇవాళ మనం ప్రపంచంలోనే ఒక నెంబర్ 1 ప్రజాస్వామ్య దేశంగా ఉండగలిగినటువంటి సత్తా ఇచ్చినటువంటిది. ఇదేదో ఇవాళ మేము ఈ దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాల్లో మేము పరిపాలించింది ఇప్పటి వరకు లెక్కేసుకున్నట్టయితే 11 + 6 17 సంవత్సరాలు మేము పరిపాలించాము. 3 సంవత్సరాలు అన్యులు పరిపాలించారు. మిగతా 55 సంవత్సరాలు ఎవరైనా పరిపాలించారనేసి అంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. కాంగ్రెస్ పార్టీ మొత్తం బ్లండర్ మిస్టేక్ అని చెప్పేసి ఇవాళ నేను బాజీ గారి మీద అడగడానికి కూడా నాకు లేదు. కాంగ్రెస్ పార్టీ చాలా ఎక్కువ తప్పులు చేసింది అనేది నేను చెప్తాను. మేము తక్కువ సమయంలో ఎక్కువ తప్పులు చేసేదని వాళ్ళు చెప్పడానికి వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. కానీ ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటనేసి అంటే, గవర్నర్ మనం చాలా సందర్భాల్లో చూసాం ఇటువంటి. దాదాపు ఇందాక పెద్దలు మన శివరామరెడ్డి గారు చెప్పారు, దిస్ ఈస్ ద 14th or 15th అని, అంటే ఈ రకమైనటువంటిది సుప్రీంకోర్టు వర్సెస్ సెంట్రల్ గవర్నమెంట్. సో ఇన్ని అంశాల్లో చాలా అంశాల్లో ఏం జరిగింది, ఎపెక్స్ బెంచ్ దగ్గరికి వెళ్ళేసరికి అభిప్రాయాలు మారిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎపెక్స్ కోర్టు దగ్గరికి వెళ్ళేటప్పటికి అభిప్రాయాలు మార్చుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అందులో నాకు తెలిసినంత వరకు నాట్ ఓన్లీ సుప్రీంకోర్టు వర్సెస్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వర్సెస్ గవర్నరు, లేకపోయినట్టయితే సుప్రీంకోర్టు వర్సెస్ రాష్ట్రపతి, ఇలాంటి అంశాల్లో కింది స్థాయిలో ఉన్నటువంటి బెంచ్ ఇచ్చినటువంటి అభిప్రాయాలకి ఎపెక్స్ బెంచ్ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు కొట్టివేసిన సందర్భాలు ఉన్నాయి, సవరించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఇప్పుడేమి ఫైనల్ అయిపోయింది కాదు. ఇప్పుడు కొత్త చీఫ్ జస్టిస్ వచ్చారు,
ఉదాహరణకి ఇందాక మా పెద్దలు గోసెల్ శ్రీనివాస్ గారు, వారికి మెమరీ కూడా చాలా ఎక్కువ, ఇది కూడా ప్లానింగ్ ఎక్కువ ఉంటది. వారు చెప్పింది నేను చెప్పడం నాకు కష్టం. అయితే ఒకటైతే చెప్పగలను, ఏదైతే మన తెలుగు వ్యక్తి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా రిటైర్ అయినటువంటి రమణ గారు ఒక సందర్భంలో ఆయన పదవిలో ఉండగా వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు కూడా దుమారం రేపాయి. కానీ ఆ తర్వాత ఏం జరిగింది, దాని మీద ఎక్కడో ఒక దగ్గర ఫుల్ స్టాప్ పెట్టుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. కాబట్టి పరస్పరం ఆధారంగా ఉన్నటువంటి వ్యవస్థలు నిర్మాణమైనటువంటి దేశంలో కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చేటప్పుడు ఖచ్చితంగా దానికి ఒక ఫుల్ స్టాప్ అనేది ఉంటుంది. ఇవాళ నేను అనుకోవడం ఏంటనేసి అంటే, నాకున్నటువంటి ఒక పార్టీ ప్రతినిధిగా నాకున్నటువంటి ఆలోచన అవ్వచ్చు, సమాచారం అని చెప్పడానికి నేను సిద్ధంగా లేను, కానీ నాకున్నటువంటి ఆలోచన, నా పార్టీ తాలూకా డెవలప్మెంట్స్ నా నేపథ్యంలో ఇవాళ రాష్ట్రపతి గారు సంధించినటువంటి 14 ప్రశ్నలు భూతకాలంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలకు సమాధానంగాను, భవిష్యత్ కాలంలో జరగకుండా ఉండడానికి ఉన్నటువంటి సంఘటనల నేపథ్యంలో సంధించినవే తప్పిస్తే ఉన్న పలంగా భారత రాజ్యాంగానికో లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వానికో లేకపోతే ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్కో లేకపోతే న్యాయ వ్యవస్థకో ఏదో వచ్చి పడిపోయిందని చెప్పేసి వెళ్ళినటువంటిది కాదు. గతంలో జరిగినటువంటి తప్పిదాల ఆధారంగా వర్తమానాన్ని ఆధారం చేసుకొని రాబోయే రోజుల్లో చాలా ప్రశ్నలకి సమాధానాల కోసం వెళ్ళిందే తప్పిస్తే ఉన్న పరంగా ఇప్పుడు ఏదో మనకి పాకిస్తాన్ యుద్ధం వచ్చి పడిపోయినటువంటి పరిస్థితులు అయితే ఇది కాదని చెప్పేసి సాధారణ మానవ అభిప్రాయం. దాంతో మేమందరం కూడా అదే విధంగా భావిస్తాం. రైట్. బాజీ గారు, ముఖ్యంగా తమిళనాడు విషయంలో ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి కానీ, అలాగే తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై విషయంలో కూడా ఇలాంటి గొడవలు జరిగాయి. ముఖ్యంగా ప్రతిపక్షాలు ఉన్న చోటనే ఇలాంటి గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? అది కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అలాగే జరిగాయి, బీజేపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇలాగే జరుగుతున్నాయి అనే వాదన ఉంది. ఖచ్చితంగా అండి. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే సాధారణంగా ఏంటంటే గవర్నర్లు ప్రభుత్వాలతో సహకరించడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన అంశాల్లో మరి ప్రభుత్వ యొక్క నిర్ణయాలకు కానివ్వండి, ఇలాంటి బిల్స్ విషయంలో కానివ్వండి, గవర్నర్లు కాలయాపన చేయడం, పెండింగ్ పెట్టడం, లేకపోతే తిరస్కరించడం, సహకరించకపోవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మనం చూస్తూ వచ్చినాం ముందు నుంచి కూడా. ఇప్పుడు తమిళనాడు విషయంలో కూడా అదే. ఇవాళ తమిళనాడు ప్రభుత్వం కోర్టుకు వెళ్ళి కోర్టు ద్వారా ఆ 10 బిల్లుల్ని చట్ట రూపంకి తీసుకొచ్చి గెజెట్ రిలీజ్ చేసింది. సో ఏంటంటే ఏదైనా కానీ గవర్నర్లైనా రాష్ట్రపతి అయినా రాజ్యాంగబద్ధంగా నడవాల్సిందే. రాజ్యాంగ ఉల్లంఘన అనేది జరగకూడదు. తమిళనాడు కేసులో జరిగింది ఏంటి, ఆర్టికల్ 200కి విరుద్ధంగా గవర్నర్ ప్రవర్తించారు. ఆయన ఆ 10 బిల్లుల్ని రెండోసారి శాసనసభ ఏదైతే ఉందో రెండోసారి రివ్యూ చేసి పునఃపరిశీలించి పంపించిన తర్వాత ఖచ్చితంగా ఆమోదించాలి అనేది ఆర్టికల్ 200 చెప్తుంది. దాని విరుద్ధంగా ఆయన మరి రాష్ట్రపతి రివ్యూ పంపించడం, రాష్ట్రపతి పెండింగ్ లో పెట్టడం అనేది రాజ్యాంగ విరుద్ధమే కదా. అదే సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ఎందుకంటే ఏదైనా కానీ గవర్నర్లు ఏ ప్రభుత్వం ఏ పార్టీ నడిపే ప్రభుత్వం నియమించినప్పటికీ కూడా రాష్ట్రం యొక్క హితం కోరాలి, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వీళ్ళు నిర్ణయాలు తీసుకోవాలి గవర్నర్ వ్యవస్థ. అలా జరగలేదు. విచిత్రంగా తమిళనాడులో సాధారణంగా అపోజిషన్ పార్టీలు నియమించిన గవర్నర్లు అయినా కానీ సాధారణ రాజ్యాంగం ప్రకారమే నడుస్తారు. సాధారణంగా ఇలాంటి డిస్ప్యూట్ ఎక్కడా కూడా చరిత్రలో చాలా అరుదు. ఈ తమిళనాడు కేసే చాలా విభిన్నమైన కేసుగా మనం చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకొని రేపు మరి అట్లాగే ఇతర రాష్ట్రాల్లో ఉన్న గవర్నర్ వ్యవస్థ కూడా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇవాళ ఏదైతే నేను సుప్రీంకోర్టు ప్రస్తావించిన అంశాలు కానివ్వండి, చేసిన కామెంట్స్ని కానివ్వండి, తీసుకున్న నిర్ణయాలు నేను 100% నేను సమర్థిస్తాను. ఎందుకంటే దీర్ఘకాలం పెండింగ్ ఉంచడంలో ప్రయోజనం ఏంటి? గవర్నమెంట్ ఉన్నది 5 ఏళ్ల కాలం. అలాంటిది 2020 నుంచి ఈ చాలా బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. 54 బిల్లులు 181 బిల్లులు పెండింగ్ లో పెట్టారు. దాంట్లో 150 వరకు ఆమోదించబడి, వాటిలో ప్రధానంగా ఈ ఏదైతే వైస్ ఛాన్సలర్ కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఏదైతే ఆ 10 బిల్లులు పెండింగ్ పెట్టారు. దానికి ఏదో ఒక రోజు పరిష్కారం జరగాలి కదా. ఎన్నాళ్ళ పెండింగ్లు పెట్టుకుంటారు? కాబట్టి ఏంటంటే ఏదైతే తమిళనాడు గవర్నర్ చేసింది కరెక్ట్ కాదు. అట్లాగే రాష్ట్రపతి విధించిన
ఇవాళ ప్రశ్నలు ఏదైతే 14 ప్రశ్నలు ఉన్నాయో దీనికి వివరణాత్మకమైన విశ్లేషణాత్మకమైన సమాధానాలు అవసరం. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు జరగకుండా ఒకవేళ వచ్చినా కానీ వాటికి సరైన సమాధానాలు ఈ ప్రశ్నల ద్వారా మరి రాజ్యాంగబద్ధంగా కావాలి అని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. కాబట్టి ఏంటంటే ఇకనైనా కానీ ఏంటంటే ఏ రాష్ట్రమైనా కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం తీసుకున్న చట్టాలు నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో వాటిని గౌరవించాల్సిన బాధ్యత గవర్నర్కు ఉంది. అదే ఏ రాష్ట్రం గవర్నర్ అయినా కానీ గ్రహించాల్సిన అవసరం ఉంది. ఏదన్నా లోటుపాట్లు ఉంటే వాటిని తిరిగి తిప్పి పంపించడం, సవరణ కోరటం, లేకపోతే మళ్ళీ శాసనసభకి ద్వారా పునః డిస్కషన్ చేసి మళ్ళీ ప్రవేశపెట్టడం కోరాలి తప్ప వాంటెడ్లీ పెండింగ్ పెట్టినట్టు క్లియర్ కట్ గా తమిళనాడు అంశం అర్థమవుతా ఉంది. అది రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ అటువంటి చర్యల్ని పరిరక్షించలేదు. కాబట్టి ఏంటంటే ఏదైతే సుప్రీంకోర్టు ఈ విషయంలో తీసుకున్న జోక్యాన్ని నేను 100% సమర్థిస్తా ఉన్నానండి. రైట్. శ్రీనివాస్ గారు, ముఖ్యంగా ప్రజలకు ఉపయోగపడే బిల్లులు కానివ్వండి, ప్రభుత్వం తప్పక అమలు చేసిన బిల్లులు కానీ కొన్ని ఉంటాయి. అది కాలయాపన చేస్తే అంతిమంగా ప్రజలు నష్టపోయే పరిస్థితి ఉంటుంది కనుక దీనికి టైం లిమిట్ కంపల్సరీ ఉంటేనే బాగుంటుంది. ఒకవేళ నిజంగా ఏదన్నా ఈ బిల్లులు పరిశీలించి ఇందులో తప్పులు ఉంటే దాన్ని సలహాలు సూచనల కోసం గవర్నర్ పంపే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా పంపట్లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. ఎలా చూడాలి సార్? ప్రజలు అంతిమంగా నష్టపోయేది ప్రజలే కదా. బిల్లుల విషయంలో కొంత త్వరితగత నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? మీ ప్రశ్న అయిపోయిందండి? అయిపోయింది సార్. సుదీర్ఘమైన ప్రశ్న వేశారు కాబట్టి చెప్తాను మీకు. సుదీర్ఘమైన ప్రశ్న వేశారు కాబట్టి ఇప్పుడు రాజ్యాంగం ఇప్పుడు బిల్లు ఏదో ఉందన్నారు, మనం బిల్లు పంపించామని. ఈ బిల్లులు అన్నింటినీ లేవండి. ఈ బిల్లులన్నీ కూడా గవర్నర్ బట్టి అట్టే పెట్టేసుకోవాలి, అట్టే పెట్టుకోవచ్చు, రాష్ట్రపతి అట్టే పెట్టుకోవచ్చు, అన్ని లేవు. ఫైనాన్స్ బిల్లు అలా చేయడం లేదు. ఫైనాన్స్ బిల్లు తప్పనిసరిగా మళ్ళీ కన్సెంట్ ఇవ్వాల్సిందే, ఇచ్చి తీరుతారు, అట్టే పెట్టుకుందుకు లేదు. ఫైనాన్స్ బిల్ ఇది ఎమర్జెన్సీ బిల్, ఇది ఎమర్జెన్సీ బిల్. ఎందుకు లేదండి? ఎమర్జెన్సీ బిల్ ఉంది, మనంతా కూడా చదువుతున్నాం కాబట్టి. చెప్పిందే చెప్పి రిపీట్ చేసుకుంటే కాలయాపన చేసుకోవడానికి, కాలక్షేపానికి అరికథలాగా పెట్టుకోండి, నాకే అభ్యంతరంలే. నన్ను పిలిచారు కాబట్టి నేను స్పష్టంగా మాట్లాడుతున్నారు. బ్రేక్ ఇచ్చినారంటే మీరు బ్రేక్ ఇచ్చుకోండి. కానీ ఇప్పుడు మీకు ఎక్కడైతే ఇప్పుడు పేచీ ఎక్కడొచ్చింది? రాష్ట్రపతి దగ్గర బిల్లు ఉండిపోయింది, అలా ఉండడానికి వీల్లేదు. కరెక్టే కదా? అటువంటి టైం లిమిట్ ఫ్రేమ్ చేయలేదు కాన్స్టిట్యూషన్ లో కదండి. మరి సుప్రీంకోర్టుకి ముస్లిం మహిళలు మీరు రిట్ వేశారు. మా కర్మ, మా నెత్తిని తలాక్ ఏమిటి? తలాక్ అంటే భర్త కనుక తలాక్ ఇచ్చేస్తే ఆడదాని బతుకు విడాకులై రోడ్డు పడిపోతుంది. ఈ తలాక్ అనేది రైట్ అని హస్బెండ్ కి ఉంది, ఆడపిల్లకి లేదు. ఈ జెండర్ డిస్క్రిమినేషన్ ఉంది, ఈక్వాలిటీ బిఫోర్ లా లేదు, ఫండమెంటల్ రైట్ కి వ్యతిరేకంగా ఉంది అని సుప్రీంకోర్టు వెళ్తే ముస్లిం మహిళలు వెళ్తే ఎస్ కరెక్ట్, ఇక్కడ ఒక లొక్కోన ఉంది, ఇక్కడ ఒక సైలెన్స్ ఉంది, ఈ గ్యాప్ ఉంది, ఇది మేము సవరించేస్తున్నాం అందా సుప్రీంకోర్టు అనలేదు. మా తిరుపతిరావు గారు, మా సోదరుడు అన్నాడు, జ్ఞాపశక్తి ఎక్కువ కావాలి ప్లేటర్లు, కానీ అందరికీ కావాలి. విశ్లేషణ చరిత్ర గురించి మాట్లాడుతున్నప్పుడు జ్ఞాపశక్తి కావాలి. సుప్రీంకోర్టు ఏమంది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి నోటీస్ ఇచ్చి ఏమండి ఈ తలక్ అన్నది భారతదేశంలో చట్టాల్లో ఎక్కడా లేదు, షరియాలో ఉందిట, అంచేత మీరు దీని మీద ప్రత్యేక చట్టం అన్నది ఏదలుచుకున్నారా? తలాక్ అన్నది వ్యాలిడ్ కాదు, అది అన్కాన్స్టిట్యూషన్ అని. తలాక్ గురించి కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం ఏ విధంగా ఉంది, మీరు ఏమైనా ప్రత్యేకించి ఆలోచిస్తున్నారా అని సుప్రీంకోర్టు అడిగింది. అడగాలి కదండి. అక్కడ వ్యాక్యూమ్ ఉంది, సైలెన్స్ ఉంది. అది మేము వేలు పెట్టడానికి వీల్లేదు. కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ వేలు పెట్టడానికి వీల్లేదు సుప్రీంకోర్టు. ఎక్కడ మీకు ఎక్కడైనా వాళ్ళు ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ లేదు. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్ ఇచ్చుకోవచ్చు, ఎక్కడైనా వేలు పెట్టి గెలికేయచ్చు, రాజ్యాంగానికి వెళ్ళడం లేదు. మరి రాజ్యాంగ విషయంలో ఎందుకు అడగలేదు? రాజ్యాంగ విషయంలో ఏమండి గవర్నర్ దగ్గర వచ్చేప్పటికి అక్కడ ఆగిపోయింది. ఏ సెక్షన్ దగ్గర ఆగిపోయింది? 142 దగ్గర ఆగిపోయింది. ఏం చెప్పింది 142? దీని మీద 200,000 చెప్పింది. ఎక్కడా కూడా ఈ బిల్లుని రాష్ట్రపతి ఆయన దగ్గర ఇన్ని రోజులే ఉంచుకోవాలి, ఎక్కడ చెప్పాల. ఇప్పుడు మాట్లాడుతున్నాం ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం డెవలప్ అవుతూ ఉంటాం, రోజు కూడా రిఫార్మ్స్ తెచ్చుకుంటున్నాం. రిఫార్మ్స్ అన్ని బోల్డ్ అమెండ్మెంట్లు తెచ్చుకున్నాం, లేనిపోయిన అన్ని పెట్టుకున్నాం. గోల కాదండి, డిస్కషన్ క్రీమ్. మేధావులు మాట్లాడుకున్నప్పుడు కొంతమందికి నచ్చకపోతే కంపన పెట్టి గోల కింద కనబడుతుంది. ఇక్కడ రాజ్యాంగంలో అది స్తబ్దంగా ఉంది, లేదు సైలెంట్ గా ఉంది. అటువంటిది ఏమైనా పెట్టుకుందామా అని అడగచ్చు కదండి. రాష్ట్రపతి గారి విషయం అది. రాష్ట్రపతి గారికి బాధ్యతలు రెండు ఉంటాయండి, బాధ్యతలు హక్కులు రెండు. కానీ కొంతమంది హక్కుల్నే ఎంజాయ్ చేస్తుంటారు, బాధ్యతలు పట్టించుకోరు. కాబట్టి ఇక్కడ
రాష్ట్రపతి గారి యొక్క పవర్ ని మనం ఇంపోజ్ చేస్తున్నాం. సబార్డినేట్ కాదు, సుప్రీంకోర్టుకి రాష్ట్రపతి సబార్డినేట్ కాదు. 7 ఉన్నారండి విఐపీలు. ఏదైతే ప్రోటోకాల్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రోటోకాల్ 7ది. పాపం ఇందాక ప్రమాణ స్వీకారం 7 ఆయన చేయించారు రాష్ట్రపతి గారి చేత, అది గుర్తుపెట్టుకుందాం. కాబట్టి ఇక్కడ అటువంటి ఏర్పాట్లు చేయడానికి లెజిస్లేటివ్ అడగాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, పార్లమెంట్ రాజ్యాంగాన్ని సవరించే శక్తి ఒక్క పార్లమెంట్ ఉంది. కాబట్టి పార్లమెంట్ అటువంటి ప్రయత్నాలు చేస్తోందా? నిజమే, ఇక్కడ ఏదో లోటు కనిపిస్తోంది మాకు కూడా. ఎన్నాళ్ళని అట్టే పెట్టుకుంటారు. సామాన్య మానవుల్లో అందరూ మాట్లాడాలి. సామాన్య మానవుడు ఎలా మాట్లాడతాడో అలాగే మాట్లాడదాం, అప్పుడు అర్థం బాగా అవుతుంది. మరి ఈ ప్రయత్నం ఏం చేయకుండా వాళ్ళు ఎవరైనా రేపు టైం ఇంపోజ్ చేసి బిల్స్ పాస్ అయిపోయారు. ఏపీ హైకోర్టులో జడ్జి గారు బెయిల్ పిటిషన్ మీద ఆర్డర్ ఇస్తారండి. గొప్పది సువర్ణాక్షరాలతో లెక్కించదగ్గది ఇది. మీరు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేస్తుండగా ఒక జడ్జి గారు ఒక పోలీసులు అరెస్ట్ చేసిన దాంట్లో బెయిల్కి అప్లై చేసుకున్నాడు. బెయిల్ పిటిషన్ మీద ఆర్డర్ చెప్పేప్పుడు 3 అంశాలు. అతను కస్టడీలో ఉండడం అవసరమా, ఇన్వెస్టిగేషన్ అడ్డొచ్చేస్తాడా, లేదా బయటకు వచ్చి సాక్షులు మార్చేస్తాడా, లేదా ఇంటి దగ్గర ఫుడ్ ఏర్పాటు చేసేది ఇతనైనా, ఈ 3 విషయాల్ని కన్సిడర్ చేస్తాను. బయట ఎక్కడికైనా పారిపోతాడా, సాక్షులు తారుమారు చేస్తాడా, కోర్టుకు అందుకుని వెళ్ళిపోతాడా, ఇవేమో ప్రాసిక్యూషన్ అభ్యంతరాలు చెప్పాలి. బెయిల్ అడిగిన వాడు ఇదేంటి ఈ అవకాశం నాకు ఉంది, మా అమ్మ కొంటూ పోలేదు, మా నాన్న కొంటూ పోలేదు, నేనే బెడ్డర్నని అని చెప్పాలి. అక్కడ తీర్పిస్తూ జడ్జి గారు ఏం చెప్పారని, ఆంధ్ర రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించే పరిస్థితి ఉత్పన్నమైంది, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది, పోలీసులు విచ్చలవిడిగా అందరి మీద కేసులు కడుతున్నారు, కాబట్టి 356 ఇక్కడ ఇన్వోక్ చేసి రాజ్యాంగంలో రాష్ట్రపతి పాలన పెట్టండి అని అన్నారు. ఏది క్రాస్ చేసేసారు కదా, జ్యుడిషియరీ ఎన్నిసార్లు క్రాస్ చేస్తుంది చెప్పమంటారు లిస్ట్ రాసి. శ్రీనివాస్ గారు మనకు కొంచెం టైం తక్కువ ఉంది, కొంచెం తొందరగా కంక్లూడ్ చేయాలి. టైం అనుకుంటే అంటారు, నాకు తెలుసు. అందుకే రిపీట్ చేసినప్పుడు అనలేదు, ఎవరైనా రిపీట్ చేసినప్పుడు అనలేదు. వివరంగా ప్రజలు చూస్తారు, వాసాల శ్రీనివాసరావు గారికి తెలియదు అనుకుంటారు, చెప్పాల్సి వస్తుంది. మీరు ధైర్యంగా డిబేట్ కండక్ట్ చేయగలిగితే చెయ్యండి, ప్రతి మానేది. రైట్, మరోసారి కలుద్దామండి. గోసాల శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. డిఎస్ రెడ్డి గారు, అలాగే తిరుపతిరావు గారు, షేక్ బాజీ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.